బాలకృష్ణ గారి స్పెషల్ రిక్వెస్ట్ మీద కోట గారు ఏమైనా వేదిక మీదకి వస్తారా అని అడుగుతున్నారు. ఓకే, మరి ఇప్పుడు టీమ్ సెలక్షన్స్ జరగబోతున్నాయి. దానికన్నా ముందు ఏ ఆర్డర్ లో ఈ టీమ్ సెలక్షన్స్ జరుగుతాయి అంటే వెదర్ ఇట్స్ గోయింగ్ టు బి ఫస్ట్ చిరు చీతాస్, బాలయ్య లయన్స్, నాగ్ కింగ్స్ అండ్ ఆ తర్వాత వెంకీ వారియర్స్, ఏ ఆర్డర్ లో పిలవబోతున్నాం, ఏ ఆర్డర్ లో లక్కీ డ్రా జరగబోతున్న అనే విషయంలో ముందుగా 4 టీమ్ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. వీటిలో నుంచి ఏ ఆర్డర్ 1, 2, 3, 4 ఏ ఆర్డర్ లో ఏ టీమ్ కి ఏ నంబర్ వస్తుందో చూద్దాం. ముందుగా మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ. వేదిక అలంకరించిన పెద్దలకు, ఈనాటి సభకు విచ్చేసిన సోదర సోదరి నటీనటులకు, పాత్రికేయ మిత్రులకు, మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. T20 టాలీవుడ్ T20 మ్యాచ్ నడపాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. వినాయకుడి పలికి విఘ్నాలు అనేకం అన్నట్లుగా చాలా సందర్భాల్లో అనుకుని కూడా చేయలేకపోయాం. మొట్టమొదట 2003లో మొట్టమొదటిసారిగా ఈ టీంని అద్భుతంగా కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా చేయమనే ఒక మంచి కాన్ఫిడెన్స్ని తీసుకురాగలిగాం. తర్వాత మోహన్ బాబు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2005లో మరొకసారి ఈ టీంని T20 మ్యాచ్ని కండక్ట్ చేసి ఆ వచ్చిన డబ్బులోంచి కొంత నష్టపడ్డ రైతులకి కొంత బెనిఫిట్ ఇచ్చి కొంత కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఈ కార్యక్రమం చేద్దామని అనుకున్నా పరిస్థితులు అనుకూలించక చేయలేకపోయాం. గత సంవత్సరం డిసెంబర్ 13వ తారీఖున చేద్దాం అనుకున్న ఈ కార్యక్రమం అప్పట్లో వరదలు వచ్చి అనేక మంది అనేక ఇబ్బందుల్లో ఉన్న టైంలో మనం ఇది ఆడటం మంచిది కాదు అని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేసి స్టార్ నైట్ కార్యక్రమాన్ని కేవలం 20 రోజుల్లో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి, ఆ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బుని వరద బాధితులకు ఇవ్వాలి అని సంకల్పం తీసుకొని కేవలం 20 డేస్లో భారతదేశంలో కాదు కదా ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా అంత తక్కువ వ్యవధిలో అంత అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ నైట్ కార్యక్రమాన్ని తలపెట్టి సక్సెస్ఫుల్గా చేసిన సందర్భాలు లేవు. అలాంటిది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న కళాకారులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, నిర్మాతలు కానీ, ఛాంబర్ వారు కానీ, ఫెడరేషన్ వారు కానీ అందరి సహకారంతో చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా చేసి పరిశ్రమ నుంచి డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్గా కానీ దాదాపు 9 కోట్ల రూపాయలని వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి గారికి అందజేయటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈసారి చేయబోయే కార్యక్రమంలో కూడా దీనిలోంచి కొంత చేనేత కార్మికులకి సహాయం చేయాలని, మరికొంత మాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది వర్కర్స్ ఉన్నారు, ఫెడరేషన్లో ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లల చదువుల నిమిత్తం ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది రీసెంట్గా. ఆ ట్రస్ట్ ద్వారా కొంత డొనేషన్, ఆ ట్రస్ట్ కూడా డొనేషన్ ఇచ్చి ఆ డొనేషన్ ద్వారా సినీ కార్మికుల పిల్లలకి చదువుల నిమిత్తం దాన్ని ఖర్చు చేయాలనే ఉద్దేశంతో కొంత అమౌంట్ని వారికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇంకా ఎంత అమౌంట్ ఎలా అన్నది ఇంకా డిసైడ్ కాకపోయినా కొంత అమౌంట్ ఇద్దాం అనేది ఆలోచన. ఈ విధంగా చేస్తూ ఇన్ని సంవత్సరాలుగా మా అసోసియేషన్ ఉన్నా మాకు ఈ రోజు వరకు అద్దె భవనంలో ఉంటున్నామే తప్ప మాకంటూ ఒక భవనం లేదు. ముఖ్యమంత్రి గారిని మొన్న కూడా కలుసుకోవడం జరిగింది. గతంలో దాదాపుగా 7-8 సంవత్సరాల క్రితం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో శాంక్షన్ అయినటువంటి ఆ ల్యాండ్ని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము ఒక చిన్న ఆఫీస్ కట్టుకుంటామండి అని ముఖ్యమంత్రి గారిని అడగటం, వారు కూడా స్పందించి రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ ఫైల్ తీయించి దాని ప్రకారంగా ఆ ల్యాండ్ ఇస్తారని చెప్పారు. దానిలో భవన నిర్మాణ నిమిత్తంగా కొంత వీటిలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఈ T20 మ్యాచ్ని
వచ్చే నెల జూన్ నెల 13వ తేదీన దీన్ని అద్భుతంగా నిర్వహించాలని అనుకున్నాం. రెక్సోనా వారు దీన్ని మెయిన్ స్పాన్సర్గా వచ్చి రెక్సోనా T20 కప్ పేరుతోటి దీన్ని అద్భుతంగా ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈసారికి గతంలో ఉన్న మ్యాచ్లకి ఇప్పుడున్న మ్యాచ్లకి చాలా తేడా ఉంది. గతంలో క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ప్లేయర్స్ చాలా తక్కువగా ఉండేవారు గతంలో. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ అద్భుతమైన హీరోలు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా క్రికెట్ చాలా బాగా ఆడగలిగిన వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున ఈ మ్యాచ్ కండక్ట్ చేస్తున్నామని చెప్పగానే మేము ఆడతాం, మేము పాల్గొంటామని చెప్పి పేర్లు ఇచ్చిన వాళ్ళ పేర్లన్నీ చూస్తే దాదాపు 100 మంది వచ్చారు. 100 మెంబర్స్ ఎలా అకామిడేట్ చేయాలో కూడా మాకు తెలియని పరిస్థితిలో అంత అద్భుతమైన ఆడగలిగిన ప్లేయర్స్ వచ్చారు. సో కొంతమందిని స్టార్స్ తీసుకొని కొంతమందిని యంగ్స్టర్స్ తీసుకొని దీన్ని చాలా బాగా చేయాలి అనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో అందరికీ అవకాశాలు ఇవ్వలేం, ఎందుకంటే జనరల్ గా క్రికెట్ టీం అంటే 11 మంది మాత్రమే ఆడతారు. జనరల్ గా టీం సెలక్షన్ లో 15 మందిని సెలెక్ట్ చేస్తారు. అయితే ఈసారి మాకున్న రష్ తోటి మాకున్న ఎక్కువ మంది ప్లేయర్స్ ఉండటం మూలంగా ఒక్కొక్క టీంకి 20 మందిని చొప్పున సెలెక్ట్ చేయబోతున్నాం. ఈ సెలెక్ట్ చేసిన టీము ఆయా కెప్టెన్లకి లిస్ట్ ఇచ్చేస్తాం. ఆయా కెప్టెన్లు మ్యాచ్ రోజున అందులోంచి ఎవరితో ఆడించాలనే నిర్ణయం కెప్టెన్స్ తీసుకుంటారు. దానిలో ఇంకా మా ప్రమేయం ఏమి ఉండదు. ఆ కెప్టెన్స్ సెలెక్ట్ చేసిన దాని ప్రకారంగా ఆ రోజున మ్యాచ్ జరుగుతుంది. అయితే ఆ సెలెక్ట్ చేసిన 20 మందికి కూడా డ్రెస్సులు ఇవ్వటం, గ్రూప్ ఫోటోలు అందరూ కలిసి ఫోటోలు దిగటం ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదైనా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని స్పోర్టివ్గా తీసుకొని అయ్యో నాకు అవకాశం రాలేదు అని అనుకోకుండా, అవకాశం అలా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొంటూ దీన్ని ఒక అద్భుతమైన అనుభూతి మిగిల్చేటట్లుగా చెయ్యాలి అని ఆలోచన. అయితే ఏ టీంలో ఎవరు ఆడాలి అనే దాన్ని కూడా ఏదో ఎవరిష్టం వచ్చిన 4 గోడల మధ్యలో కూర్చొని నిర్ణయించడం కాకుండా ఇక్కడ ఇవాళ జరుగుతున్న ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రజలందరిది ప్రేక్షకులందరి సమక్షంలో ఇక్కడ జయసుధ గారి చేతుల మీదుగా ఆ లాటరీ తీయించి ఏ టీంలో ఎవరెవరు ఆడాలి, ఎలా ఆడాలి అనేది అన్ని కూడా ఇక్కడ మీ అందరి సమక్షంలోనే నిర్ణయం చేయడం జరుగుతుంది. ముందుగా మనకి ఇప్పుడు 4 టీంలు ఉన్నాయి. చిరు చితాస్, బాలయ్య లయన్స్, వెంకీ వారియర్స్, నాగార్జున కింగ్స్. ఈ 4 టీముల్లో ఎవరు 1, 2, 3 అనే నెంబరింగ్ ఇవ్వాలి అనే దానికి కూడా లాటరీ తీయబోతున్నాం. ఈ లాటరీ తీసిన ప్రకారం ముందు 1 ఎవరు వస్తే వాళ్ళు టీం నెంబర్ 1 అవుతుంది, 2 ఎవరు వస్తే టీం నెంబర్ 2 ఆ ప్రకారంగా తీస్తాం. ఆ తర్వాత 4 టీముల్లో 4 ప్లేయర్స్ మాత్రం ఫిక్స్డ్, దీంట్కి లాటరీ లేదు. ఆ 4 ఎవరు అంటే చిరంజీవి గారి టీంలో రామ్ చరణ్ తేజ, బాలయ్య గారి టీంలో జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున గారి టీంలో తరుణ్, వెంకటేష్ గారి టీంలో విష్ణు, నాగార్జున గారి టీంలో విష్ణు, వెంకటేష్ టీంలో తరుణ్. ఈ 4 మాత్రం ఫిక్స్డ్. మిగిలిన ప్లేయర్స్ అందరినీ కూడా 1 ఆఫ్టర్ 1 ఈ లాటరీ తీస్తాం. ముందుగా ఈ 4 కెప్టెన్లకి ఎవరు 1, 2, 3, 4 అని ఇవ్వాలనేది ముందు ఆ లాటరీ జరుగుతుంది. హలో హలో ఏం చేసావు? నేను కాదు, ఇప్పుడు అంటే మా 4గురిలో అంతేగా చిరంజీవి గారు, నేను, నాగార్జున బాబు, వెంకటేష్ తీయమ్మా. 1 ఈ లక్కీ డ్రా ఏ ఆర్డర్ లో తీయాలి అనే విషయం మీద టీమ్స్ 1, 2, 3, 4 ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు.